హలో అండి. ఈ వీడియో లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్. చెప్పాను కదా లాస్ట్ వీడియోలో మా ఇంటికి బ్యాక్ సైడ్ ఉన్న గార్డెన్ని నెక్స్ట్ పార్ట్‌లో చూపిస్తా అని చెప్పి. సో ఈ వీడియో అదే అనమాట. ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి. ఈ కోడి నన్ను చూసి బెదిరిపోతుంది. ఓకే, ఇది సపోటా చెట్టు. ఇది లాస్ట్ సీజన్‌లోనే స్టార్ట్ అయింది కాపు. అప్పుడు చాలా తక్కువ కాసాయి. ఈ సీజన్‌కి బాగానే వచ్చాయి పిందెలు. ఈ సపోటా మంచి స్వీట్ ఉంటుంది అండ్ సైజ్ కూడా పెద్దగా వస్తుంది. బ్యాక్ సైడ్ ఎక్కువ పపాయ, మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు ఇవి ఎక్కువ ఉంటాయి. ఆ పెద్ద పెద్ద చెట్ల గ్యాప్లోనే ఈ వెజిటేబుల్స్, ఆకుకూరలు, ఈ చిన్న చిన్న మొక్కలు పెట్టారనమాట. వెజిటేబుల్స్ కొనుక్కునే పని ఉండదు మాకు, పర్లేదు బాగానే సరిపోతాయి. ఇవి కొత్తగా బీరపాదులు పెట్టారు, ఎందుకంటే పాతవి అయిపోతుందంట సీజన్, అందుకే కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇవి అయిపోయేలోపు అవి స్టార్ట్ అవుతాయంట. మనకి బయట మార్కెట్లో ఇంత ప్యూర్గా ఆర్గానిక్గా వెజిటబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా దొరకడం చాలా కష్టం కదా. అందుకే ఇంట్లో చిన్న స్పేస్ ఉన్నా సరే ఇలాంటి ఛాన్స్ మిస్ చేసుకోకండి. మంచిగా ఫ్రెష్గా పండించుకొని తినడానికి ట్రై చేయండి. అందరికీ పాసిబుల్ అవుతుందని చెప్పను, ఎందుకంటే కొన్ని ఊర్లలో కోతులు ఎక్కువగా ఉంటాయి. అవి ఉంటే కాయలు కాదు ఆకులు కూడా ఉంచవు. ఈ ఊర్లో కోతులు చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఇలా పండించుకోవడానికి పాసిబుల్ అవుతుంది. చాలామంది తోటల్లో కూడా పండిస్తారు, అంటే ఇంటి దగ్గర గేదెలు అలా ఉన్న వాళ్ళు తోటలో పండించుకుంటారు. ఆల్మోస్ట్ అందరి ఇంట్లో ఇలా ఆర్గానిక్గా పండించుకుంటారు. ఇలా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తక్కువ క్వాంటిటీ అయినా పర్లేదు, బట్ మన ఇంట్లో మనం ఓన్గా పండించుకొని తింటే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా. మనకు ఎలాగో సిటీస్లో ఇవన్నీ పాసిబుల్ అవ్వవు కదా. అట్లీస్ట్ ఇంటికి వచ్చినప్పుడైనా మేము మా ఇంట్లో దొరికిన వాటిని ప్రిఫర్ చేస్తాము. దీన్ని పునాస మామిడో ఏదో అన్నారు. ఇది పప్పులోకి బాగుంటుందంట. ఈ సీజన్లో స్పెషల్గా కాస్తాయట. ఇది పనస చెట్టు. ఐ థింక్ నెక్స్ట్ ఇయర్ ఇది కూడా కాపు స్టార్ట్ అవుతుంది. ఇది ఆరెంజ్ చెట్టు, హైబ్రిడ్ది. సో చిన్న చెట్టుకే కాయలు వస్తాయి. ఇదేంటో తెలుసా మీకు? బచ్చల కూర. ఇది పెద్ద ఉసిరికాయలు కాదంట, మనం మామూలుగా తినే చిన్న ఉసిరికాయలు ఉంటాయి కదా, ఆ చెట్టు. మా ఇంట్లో ఏ ఫంక్షన్ చేసుకున్నా సాంబార్కైనా కర్రీకైనా ములక్కాయలు కొనాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే 2 చెట్లు బాగా కాస్తాయి. ఇది దానిమ్మ చెట్టు కొని వేసింది. నిన్న చూపించిన వీడియోలో అదే మొలిసిందని చెప్పాను కదా, ఇది కొన్నదే. ఇది ఇంకొక మునగ చెట్టు. ఇది చాలా పెద్దది, బాగా కాస్తాయి కాయలు. నేను వీడియో తీయకముందే మా అత్తయ్య కొన్ని హార్వెస్ట్ చేశారు. లాస్ట్లో అవి కూడా చూపిస్తాను మీకు. ఆల్రెడీ కొన్ని కోసారని చెప్పాను కదా, ఇవే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.